హోలా అందరికీ నమస్కారం, ಎಲ್ಲರಿಗೂ వనకం. వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్. గైస్ అందరి వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లింక్ అండ్ నా స్నాప్చాట్ లింక్ ఉంటుంది, రెండిట్లో ఫాలో అయిపోండి. ఈరోజు ఎపిసోడ్ అంత సూపర్ మ్యాటర్స్ లేవు, 2-3 మ్యాటర్స్ ఉన్నాయి. ఆ 2-3 మ్యాటర్స్ మాత్రం మాట్లాడదాం. దీంట్లో నాకు అనిపించింది దట్ డెమాన్ పవన్ ఇస్ మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేయర్. నిజంగా ఆ పిల్లోడు ఏదో సైలెంట్గా ఉన్నాడా, లేకపోతే స్క్రీన్ స్పేస్ ఇవ్వట్లేదా, ఆ స్క్రీన్ స్పేస్ సరిగ్గా కనిపించట్లేదా అనేసి తెలియట్లేదు, కానీ డెమాన్ పవన్కి ప్రాపర్గా రావాల్సిన హైప్ అయితే రావట్లేదు అనేసి అనిపిస్తోంది. వెరీ 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 అండర్ రేటెడ్ ప్లేయర్ అనేసి అనిపిస్తోంది. అండ్ నిఖిల్ కూడా ఈరోజు చాలా బాగా అన్నాడు. సో దాని గురించి మాట్లాడదాం. మన తనుజ వర్సెస్ డెమాన్ పవన్ ఒక మ్యాటర్ కూడా జరిగింది. ఆ మ్యాటర్లో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని చెప్పేసి దాని గురించి కూడా మాట్లాడదాం. సో ఎక్కువ డిస్కషన్ ఉండదు, చాలా సింపుల్గా జరిగిపోతుంది. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూడండి. చూసిన తర్వాత మీ కమెంట్ని కమెంట్ చేయండి. ఈరోజు నా టాప్ మీకు నచ్చుంటుంది పక్కా, బికాస్ ఇది చాలా క్యూట్ టాప్, వెరీ 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 డిఫరెంట్ కైండ్ ఆఫ్ టాప్ కాబట్టి యూ మైట్ లైక్ ఇట్. సో దాని గురించి మాట్లాడదాము. అండ్ అంత సూపర్ మ్యాటర్స్ ఏం లేవు డిస్కస్ చేసుకునే దానికి, బట్ స్టిల్ ఏంద్రా ఎపిసోడ్ గాస్ట్గా ఉంది ఈరోజు. అరే ఎపిసోడ్ చూస్తూ ఉంటే ఏంది సుత్తి, ఏమి లేకుండా ఈ కామెడీ సీన్స్ వేస్తున్నాడు అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. సో ద ఎపిసోడ్ వాస్ దట్ వే. ఐఎమ్ సో సారీ, నన్ను క్షమించండి. ఫస్ట్ నేను క్షమిస్తారనేసి కోరుకుంటున్నా. పక్కా మీకోసం నేను ఓటింగ్ అనాలిసిస్ ఒకటి చేస్తాను. దాంతోపాటు నాకేమనిపిస్తుందో చేస్తాను. రేపటి నుంచి ఈజీగా 4 వీడియోస్ చేస్తాను. రష్మిక మండన్న ఈవెంట్ ఈరోజు ఉండింది అని చెప్పేసి, సరే అట్లా వీడియో లేదు కదా అని చెప్పేసి చాలా లేట్గా పడుకున్న, ఈవెంట్ క్యాన్సిల్ అయింది. రేపట్టుకుంది అనమాట ఈవెంట్. సో చేయలేను. మిడ్ నైట్ మొత్తం టాక్స్ అంతా రికార్డ్ చేశాను, బట్ లేట్గా లేచాను కాబట్టి చూడలేదు. ఐఎమ్ సో 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 సారీ అబౌట్ ఇట్. ఇంకొక 1 month ఎగ్జాక్ట్గా బిగ్ బాస్ అయ్యేదానికి. ఐ విల్ మిస్ యూ ఆఫ్టర్ దాట్. సో ఐ విల్ మేక్ ష్యూర్ టు బీ ఇన్ టచ్ విత్ యూ ఎవ్రీ డే. అట్లీస్ట్ ఒక 3 వీడియోస్ అయినా చేస్తాం మీకోసం. ఐఎమ్ సో సారీ, ప్లీజ్ నన్ను క్షమించండి. ఈ వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయండి. సో ఈరోజు ఎపిసోడ్లో స్టార్టింగ్ అంతా కామెడీ ఏదో జరుగుతుంది. దాని తర్వాత తనుజకి డెమాన్ పవన్కి మధ్యలో ఒక గొడవ జరిగింది. సో తనుజ డెమాన్ పవన్ గొడవ, వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన గొడవ, అండ్ దాంట్లో ఎవరు నాకు కరెక్ట్ అనిపించారని చెప్పేసి నేను చాలా క్లియర్గా చెప్తాను. సో ఏమైందంటే, నిన్న ఆ టాస్క్లు ఆడేటప్పుడు ఆ బుట్ట టాస్క్లో బుట్టలో బాల్స్ వేసే టైంలో బుట్ట ఏదో ఇట్లా తోసాడా, మరి దాని గురించో మరి వేరే దాని గురించో ఏదో తెలీదు. ఏదో డెమాన్ పవన్ కొంచెం తనుజాని ముందరికి ఏదో పుష్ చేశాడంట, ముందరికి వెళ్ళు అనేదాగా. అది మాటలతో చెప్తే సరిపోతుంది కదా, ఎందుకు నువ్వు అంత గట్టిగా చేపెట్టావు, అది నాకు నచ్చలేదు, అది మ్యాన్ హ్యాండ్లింగ్ అని చెప్పేసి 4-5 సార్లు యూస్ చేసిందంట. సో డెమాన్ పవన్ ఏమంటున్నాడంటే, నీకు అది నచ్చలేదని చెప్పు, అంతేగాని మ్యాన్ హ్యాండ్లింగ్ అది ఇది అని చెప్పేసి ఏ వర్డ్స్ యూస్ చేయొద్దు, నువ్వు అట్లాంటి వర్డ్స్ యూస్ చేస్తున్నావు అంటే పడేవాడు ఎవరు లేడు ఇక్కడ అని చెప్పేసి. అంటే అక్కడ ఒక చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది. ఓకే, నువ్వు నాకు నార్మల్గా చేసినా నాకు అది ఫోర్స్డ్గా అనిపించింది, నాకు అది నచ్చలేదు అంటే ఓకే, నీకు నచ్చలేదు అని చెప్పు, కానీ నేను మ్యాన్ హ్యాండిల్ చేశాను అనేసి మాట అయితే మాట్లాడద్దు అనేసి. అంటే ఇంకా తనుజ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటా, ఉమెన్ హ్యాండ్లింగ్ అంటారు, అట్లే నేను మ్యాన్ హ్యాండ్లింగ్ అన్నా, అంతేగాని తప్పుగా ఏమనట్లేదు అంటే. పక్కన దివ్య కూడా డెమాన్ పవన్ కోసం స్టాండ్ తీసుకునింది. లేదు మ్యాన్ హ్యాండ్లింగ్ కాదు, అది అలా మాట్లాడడం, ఆ వర్డ్ యూస్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి దివ్య కూడా స్టాండ్ తీసుకునింది. దాని తర్వాత తనుజ ఆ రూమ్ నుంచి మాట్లాడుకుంటే వెళ్ళిపోయిన తర్వాత, నీకు నోటికి వచ్చింది మాట్లాడుతూ ఉంటే ఇక్కడ పడేవాడు ఎవరు లేడు అనేసి అంటాడు డెమాన్ పవన్. అన్నప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ తనుజ గొడవేసేదానికి చూస్తూ ఉంటుంది. ఈసారి నేను టచ్ కూడా చేయను, నీ మీద చేయి కూడా వేయను అనేసి అంటే తనుజ అంటుంది, నువ్వు వేసావంటే అవును నేను చేశాను, నేను చేయలేదని చెప్పట్లేదు, ఇంకా మీట చెయ్యను అనేసి చెప్తున్నాను అనేసి అంటే తనుజ వచ్చి టాస్క్ లాగా తీసుకో, నువ్వు మాత్రం నా మీద పడలేదని చెప్పేసి డెమోని అడిగితే టాస్క్ లాగా తీసుకో అనేసి అంటే, నువ్వు కూడా టాస్క్ లాగా తీసుకో అనేసి అంటుంటే, నేను సైలెంట్గా ఉంటే నువ్వు చేసేవాడివేమో అని చెప్పేసి, అంటే పుష్ చేసేవాడివేమో అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే, చేసేవాడినేమో అనేసి మాట్లాడదు, ఒకవేళ చేస్తే మాట్లాడు అని చెప్పేసి చెప్పారనమాట. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, తనుజ దగ్గర ఉండే డిఫెక్ట్స్ చెప్తా. తనుజ చాలా తెలివైంది, డెమాన్ పవన్ అంత తెలివైనోడేం కాదు, మరీ పక్కన వాళ్ళని బ్యాడ్గా పోర్ట్రే చేయాలనే పాయింట్లో అయితే చేయడు. బట్ తనుజ సమ్టైమ్స్ పక్కన వాళ్ళని బ్యాడ్గా పోర్ట్రే చేయాలి అనే ఒక పాయింట్తోనే మ్యానిపులేట్ చేయాలని చెప్పేసి ఆడియన్స్ని మాట్లాడుతూ ఉంటుంది. సో అలాగే మ్యాన్ హ్యాండ్లింగ్ అనే వర్డ్ యూస్ చేసింది కాబట్టి తీసుకోలేకపోయాడు డెమాన్ పవన్. ఇదే తనుజ ఒక చిన్న మాట మీకు చెవు వినిపించట్లేదా అని చెప్పేసి అంటే, అట్లాంటి చిన్న మాటల్ని కూడా అలా ఎలా అంటావు, నువ్వు అలా మాట్లాడకూడదు, తప్పు అని చెప్పేసి చిన్న విషయాల్ని కూడా నీకు చెవుడు అనేసి అంటే కూడా దానికి కూడా నువ్వు చాలా అట్లా మాట్లాడకూడదు, చాలా తప్పుగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి చాలా సీరియస్ అయిపోయాయి తనుజ. నువ్వు మ్యాన్ హ్యాండ్లింగ్ అనేసి మాట్లాడితే డెమాన్ పవన్ కూడా తీసుకోడు, బికాస్ తను ఎప్పుడు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయలేదు. తను ఎంత టఫ్గా టాస్క్లు ఆడినా కూడా ఎప్పుడు అమ్మాయిలని మెలికలు తిరుగుతుంటే అమ్మాయో లాగా ఎప్పుడు చేయలేదు. హీ వాజ్ ఆల్వేస్ ఇన్ హిస్ లిమిట్స్.
అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇదొకటి తనుజ దగ్గర ఉండే ఒక ఫస్ట్ నెగిటివ్ క్వాలిటీ ఇస్ తనుజ మ్యానిపులేట్ చేస్తుంది ఆపోజిట్ పర్సన్ని నెగిటివ్గా పోర్ట్రేట్ చేయడానికి లేనిపోని విషయాలంతా ఎత్తుకొని వచ్చి చూపిస్తుంది. అది మీరు నమ్మరు అనేసి అంటే లాస్ట్ వీక్ నామినేషన్స్ అప్పుడే చూడండి, తనుజ గురించి ఒక స్పెషల్ అనాలిసిస్ నేను చేస్తున్నా. లాస్ట్ వీక్ నామినేషన్స్ ఎపిసోడ్ నేను చేసింది చూడండి, నా రివ్యూ, నామినేషన్స్ ఎపిసోడ్ రివ్యూ, మండే రివ్యూ, అప్పుడు మీకు అర్థమవుతుంది లాస్ట్ వీక్ది. సో అక్కడే చాలా క్లియర్గా తెలిసిపోతుంది దట్ తనుజ ట్రైస్ టు మ్యానిపులేట్ థింగ్స్. సెకండ్ పాయింట్ ఏంటంటే హౌస్లో చాలా మంది ఆడపిల్లకాయలు ఉన్నారు. ఇంతమంది ఆడపిల్లకాయల్లో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు ఆ ఉమెన్ కార్డ్ అనేది యూజ్ చేయరు. మెలికలు తిప్పేసినా ఏమి చేసేసినా, ఫర్ ఎగ్జాంపుల్ రితు నోట్లో ఇట్లా తలకాయ పెట్టేసిన, కాళ్ళు పెట్టేసిన, కాళ్ళు తన నోట్లో పెట్టేస్తే కూడా రితు అస్సలు కంప్లైంట్ చేయదు ఆ టాస్క్లో, ఏ టాస్క్లో అయినా సరే. శ్రీజ ఉండింది, అసలు శ్రీజ మీద ఎట్ట పడిపోయినారు సై సినిమాలో లాస్ట్లో నితిన్ మీద అందరూ పడేసి ఒక 11 ప్లేయర్స్ వచ్చి పడిపోయినట్టు శ్రీజ మీద అట్లా పడిపోయి బర్నీ గారు కాలు పట్టేసుకుని చుట్టేసుకుని అంతా చేస్తుంటే కూడా లాస్ట్ వీక్ టాస్క్లో రాము పట్టేసుకున్నా, ఎవరు ఎంత గట్టిగా పట్టేసుకున్నా, ముగ్గురు మగపిల్లకాయలు పట్టేసుకున్నా తను విదిలించుకొని పోయి పోరాడాలనేసే చూస్తుంది, కానీ ఎక్కడ కంప్లైంట్ అయితే చేయదు. అట్లాంటి కంప్లైంట్ హౌస్లో చేసేది సంజన, తనుజ మాత్రమే. ఎస్పెషలీ తనుజ వచ్చేసి చెయ్యి ఇట్లా అడ్డం పెడితే కూడా నువ్వు చెయ్యి నా కోసమే అడ్డం పెట్టావు, పరిగెత్తాలా వద్దా, నువ్వు కావాలని పెట్టావని చెప్పేసి మొన్న జరిగిన టెడ్డీ బేర్ టాస్క్లో కూడా అట్లే చేసింది. రితు వచ్చి అప్పుడు కింద పడిపోయింది, అయినా కూడా తను కంప్లైంట్ చేయలేదు. వెనకాల వాళ్ళని తట్టుకొని పడిపోయినా కూడా శ్రీజ ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు. దివ్య కూడా చాలా తక్కువ కంప్లైంట్ చేస్తుంది, ఎక్కువ కంప్లైంట్ చేయదు. సో ఇట్లా అందరూ మూతి మీద ఆడేవాళ్ళు. రమ్య మోక్ష కూడా ఏ రోజు కంప్లైంట్ చేయలేదు, అంతా ఇట్లా మీద పడిపోతున్నారని చెప్పేసి అట్లా కంప్లైంట్ చేసిందంతా తనుజనే. చాలా చాలా చిన్న విషయాల్లో కూడా చాలా ఉమెన్ కార్డ్ యూస్ చేస్తుంది, నిజంగానే ఉమెన్ కార్డ్ యూస్ చేస్తుంది. అది జనాలందరూ తనకి ఎక్కువ ఫ్యాన్స్ కాబట్టి దాన్ని ఎక్కువ తీసుకొని రావట్లేదు, కానీ ఇట్లా ఒకరోజు పట్టుకుంటే కూడా తనకి ఇక్కడ నొప్పి వచ్చేసింది అని చెప్పేసి, మొన్న కూడా ఏదో టాస్క్లో తనకి ఇక్కడ దెబ్బ తగిలిందని చెప్పేసి నాన్న నడిచేసి, సో చాలా చాలా చిన్న చిన్న థింగ్స్ని చాలా కాంప్లికేట్ చేస్తుంది అనమాట తనుజ. సో చాలామంది తనుజ ఫ్యాన్స్ అందరూ ఎత్తుకొచ్చి రివ్యూవర్స్ అందరూ తనుజకు అగెయిన్స్ట్గా ఉన్నారంటే తను నిజంగానే కనిపించేదే చేస్తాను, మాకు లేనిపోయినంత ఏం చెప్పట్లేదు నేను. నిజంగానే టాస్క్లో ఒక స్పోర్టివ్ నేచర్ కానీ లేకపోతే ఎవరైనా ఏదైనా మాట అంటే దాన్ని పాజిటివ్గా తీసుకోవడం కానీ తనుజ దగ్గర లేదు. సో ఈ రెండు విషయాలు కంపేర్ చేసుకుంటే డెమాన్ అండ్ తనుజ టాస్కుల్లో తోసినా, పడినా, చేతులు కాళ్ళు ఇరిగిపోయినా, ఏం చేసినా, గీసుకోపోయినా, ఏం చేసినా ఆపోజిట్ వాళ్ళని బ్లేమ్ చేయాలనేసి చూస్తుంది తనుజ తను ఓడిపోతే. బట్ డెమాన్ పవన్ ఎప్పుడూ అట్లా మ్యాన్ హ్యాండ్లింగ్ అయితే చేయలేదు, కాబట్టి ఈ విషయంలో ఐ విల్ సపోర్ట్ డెమాన్ పవన్ ఓన్లీ. సో డెమాన్ పవన్ కరెక్టా, తనుజ కరెక్టా అంటే తనుజ అన్ని సిచ్యువేషన్స్ని కాంప్లికేట్ చేసుకొని, అన్ని సిచ్యువేషన్స్ని భూతద్దంలో పెట్టుకొని చూసుకొని, అన్ని సిచ్యువేషన్స్లో అరుస్తుంది, గొడవ పెట్టుకుంటుంది, కాబట్టి ఈ విషయంలో కూడా గొడవ పెట్టుకుంటుంది అనేసి అనుకోవాలి, కానీ డెమాన్ పవన్ తప్పైతే నాకైతే అనిపించలేదు. సో ఈ విషయంలో మీదేంటి, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్, అది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ డెమాన్ పవన్ నిజంగానే ఆ పిల్లోడు నోరు తెరిచి ఏం మాట్లాడు కాబట్టి ఆ పిల్లోడికి అంత ఎక్కువ హైప్ రావట్లేదేమో అనేసి అనిపిస్తుంది. చాలా 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 అండర్ రేటెడ్ కంటెస్టెంట్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 ఇస్ డెమాన్ పవన్. హీ యాక్చువల్లీ డిజర్వ్స్ టు విన్నింగ్ ఛాన్సెస్ అన్నీ చాలా ఉన్నాయి ఆ పిల్లోడికి, బట్ అబ్బాయి హీ కుడెంట్ ప్రూవ్. ఏమో మరి ఓటింగ్లో అంతా ఉంది, కానీ ఇప్పుడు కళ్యాణ డెమాన్ పవన్ అంటే టాస్క్లు కానీ బిహేవియర్ కానీ ఏదన్నా డెమాన్ పవన్ ఒక 1% ఎక్కువే ఉంటాడు, కానీ ఎక్కడ హీఈస్ నాట్ ఎక్స్ప్రెసివ్. సేమ్ మానస్ సన్నీ లాగా, సన్నీ ఆర్ మానస్ అంటే మానసే సన్నీ కంటే ఒక 1% ఎక్కువ, బట్ స్టిల్ సన్నీ ఎందుకు గెలిచాడంటే సన్నీ ఈజ్ వెరీ ఎక్స్ప్రెసివ్ దాన్ మానస్ ఎప్పుడు ఏం జరిగినా కూడా అట్లా నోరు మూసుకొని ఉంటాడు, కాబట్టి మానస్ అంత డిజర్వింగ్ క్యాండిడేట్ అయినా విన్నింగ్కి హీ డి నాట్ విన్. బట్ సన్నీ వన్ బిగ్ బాస్ సీజన్ 5 బికాస్ హీస్ వెరీ ఎక్స్ప్రెసివ్. సమ్టైమ్స్ యూ హ్యావ్ టు బీ ఎక్స్ప్రెసివ్, యూ హ్యావ్ టు బీ అన్ ఎక్స్ట్రోవర్ట్. పీపుల్ షుడ్ అండర్స్టాండ్ యూ. జనాలకు నువ్వేంటి అని అర్థం అవ్వాలంటే నోరు తెరవాలి, నోరు మూసుకొని ఉంటే అవ్వదు. ఓకే, దాని తర్వాత ఒక టాస్క్ ఆడారు. ఒక టాస్క్లో డెమాన్ అండ్ నిఖిల్ని చూస్ చేసుకున్నారు, ఎందుకంటే కమాండర్స్ పనోళ్ళు కమాండర్స్గా మారాలి అంటే ఒక టాస్క్ పెట్టారు. ఆ టాస్క్లో ఏమిరా అంటే తీగలు ఉంటాయి, దాంట్లో ఫస్ట్ ఒక బ్లాక్స్ అన్నీ పేర్చి, దాని తర్వాత ఒక గేమ్ ఉంటుంది కదా, ఒక బ్లాక్ కొడితే అన్ని బ్లాక్లు ఇట్లా పడిపోయి లాస్ట్లో ఒక బాల్ని తోయాలన్నమాట. సో అట్లా డెమాన్ పవన్ నిఖిల్ ఒక టీమ్, వాళ్ళ కమాండర్స్ కాబట్టి. దాని తర్వాత వాళ్ళకి అగేన్స్ట్గా బర్నీ అండ్ గౌరవ్ ఆడారు అనమాట. సో ఇక్కడ బర్నీ గారు నిజంగానే మిస్టేక్స్ చేశారు, ఆయన సరిగ్గా ప్రాపర్గా ఆడలేదు, సరిగ్గా చూసుకోలేదు, ఏమీ ఆడలేదు. అండ్ డెమాన్ అండ్ నిఖిల్ మాత్రం టాప్గా ఆడారు, సూపర్గా ఆడారు. ఇంకా టాస్క్లో వాళ్ళకి మించిన వాళ్ళే లేరు. గౌరవ్ కూడా టాస్క్లో యాక్చువల్లీ చాలా బాగా ఆడతాడు, బట్ బర్నీ గారు నిజంగానే ఈ టాస్క్ సరిగ్గా ఆడలేదు. 2 సార్లు ఆయన వల్లే కింద పడినాయి మొత్తం బ్లాక్స్ అన్ని. సో అట్లా వాళ్ళు ఓడిపోయారు అనమాట. ఓడిపోయిన తర్వాత ఈ గౌరవ్ గౌరవ్ అంత నసనా బట్ట బాబా ఏ బిగ్ బాస్ సీజన్లో లేడు,
స్వామి ప్రతిదానికి నస పురుగు అంటారు కదా, నసబట్టినోడరా నాయన, దండవరా దూత. నస ఎంత నస పెడతా ఉంటాడంటే చిన్న చిన్న విషయాలకి. నా టీ పౌడర్ నేను వాడలేదు, ఉత్త పాలు తాగినాను కదా టీ పౌడర్ అంటాడు. నా చక్కెర నేను వాడుకోలేదు కదా, నా చక్కెర నాకి అంటాడు. చక్కెర ఇచ్చేదేంద్రా స్వామి, తిక్క నా బట్ట. నాకు కోపం వస్తుంది నిజంగా. సుత్తి మాలోకం రా నాయన, సుత్తి. ఈరోజు తెల్లారితో కూడా సంజనాతో వచ్చి, సంజన రేషన్ మేనేజర్తో వచ్చి, సంజన కదా రేషన్ మేనేజర్, సరే ఎవరో ఒకరు, ఈరోజు తెల్లారితో కూడా రేషన్ మేనేజర్ దగ్గరికి వచ్చి, నాకు నా చక్కెర కావాలా, నా టీ పొడి కావాలా, నా పాలు కావాలా, నా పోర్షన్స్ నాకు కావాలా, 2 రోజులు నేను తాగలేదు, నాకు ఈరోజు పోర్షన్స్ కావాలా అంటే, పెట్టినప్పుడు తినకుండా నాకు అప్పుడు ఆకలి లేదు, 2 రోజుల తర్వాత మొన్న నేను పప్పు తినలేదు, ఈరోజు నాకు ఎక్స్ట్రా పప్పు కావాలంటే ఈరోజు ఉండే జనాలకు చేస్తారు. నువ్వు మొన్న నిన్న తినంది ఎత్తుకొచ్చి మొత్తం ఈరోజు కుక్కేరు కదా, నువ్వు నెలంతా తినకపోతే ఒక బియ్యం బస్తా ఎత్తుకొచ్చి నీ నోట్లో కుక్కతారా? లేదు కదా. ఏంద్రా స్వామి నస. ఈరోజు టాస్క్లో ఓడిపోయినాడు అంటవా, కెమెరాలకు వస్తాడు, కెమెరాలకు 40 సార్లు చెప్తాడు. ఆ రోజు చెప్పా కదా ఓవర్ కాన్ఫిడెంట్ అని. ఇదే బర్నీ గారి వల్ల ఈరోజు నా టాస్క్ పోయింది, బర్నీ గారి వల్ల ఈరోజు నా ఇమ్యూనిటీ పోయింది, ఏం చేయాలి అనేసి అంటాడు. దాని తర్వాత రితు ఏం మాట్లాడుతున్నావు కెమెరాతో అడిగితే రితుతో కూడా అయితే చెప్తారు. ఆయన చూడు, ఒక టీంలో ఉండేటప్పుడు నా స్ట్రాటజీస్ అడగాలి కదా, నా స్ట్రాటజీస్ అడగలేదు, నువ్వే వేసుకోవచ్చు కదా స్వామి కూడా, ప్రతి ఒక్కటి వచ్చి కెమెరాకి చెప్తే ఏమొస్తుంది బొచ్చు వస్తుంది. సుత్తి నా బట్ట, సుత్తి అక్కడ గౌరవ్ దగ్గర. ఈరోజు నా రివ్యూస్లో కాదు, గౌరవ్ దగ్గర ఎంత నసరా స్వామి. చెప్తానే ఉన్నాడు, లాగ్ మంచా, లాగ్ స్టార్. దాని తర్వాత నిఖిల్, దివ్య, డెమోన్ వీళ్ళు ముగ్గురు ఒక టాస్క్ అన్నారు కదా, దాంట్లో కూడా నిఖిల్ గెలిస్తే, నిఖిల్ నువ్వు రాజు అంటే రాముడిలాగా ఉండాలి, రావణాసుడిలాగా ఉండకూడదు. నిఖిల్ తెలీదా, నువ్వు వచ్చి ఇవ్వాల సజెషన్, పిల్ల బచ్చా నిబ్బా ఫెలో. ఒళ్ళు మొండతో అంది గౌరవం చూస్తుంటే. తిక్క కంటెస్టెంట్ రా స్వామి, ఎప్పుడు పోతాడు అనిపిస్తుంది. ఈ వారం పోడొస్తాడులే, ఈ వారం నాకు తెలిసి డబుల్లో ట్రిపుల్ ఎలిమినేషన్ పెట్టి సుత్తి మాలోకాలందరినీ బయటికి పంపించాలి. సో గౌరవ్, నిఖిల్ అయితే ఈ వారం బయటకు వెళ్తారు. నిఖిల్ యాక్చువల్లీ ఇస్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అండ్ వెరీ గుడ్ కంటెస్టెంట్. అంటే బట్ నాట్ ఎ గుడ్ కంటెస్టెంట్, గుడ్ గేమర్. ఐ కాంట్ కాల్ హిమ్ ఎ గుడ్ కంటెస్టెంట్, బట్ హీ ప్లేస్ గేమ్స్ రియల్లీ వెల్ అండ్ ఈజ్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, బట్ హీ కాంట్ బీ ఎ గుడ్ కంటెస్టెంట్ బికాస్ చెప్పినాను కదా, యూ హ్యావ్ టు బీ ఎక్స్ప్రెసివ్ ఫర్ పీపుల్ టు అండర్స్టాండ్ యూ. ఓవర్ ఎక్స్ప్రెసివ్గా ఉంటే 9th వీక్లో బయటకు వస్తారు. లిమిటెడ్గా ఉండాలి, అతివృష్టి అనావృష్టి 2 ఉండకూడదు. ఓకే, దాని తర్వాత రాజుల్లోంచి ఒక పొజిషన్ మార్చాలి. దానికి రితు, కళ్యాణ్, దివ్య వీళ్ళు ముగ్గురు కొట్టుకోవాలి. రితు వచ్చి మీ ఇద్దరిలో ఎవరు వెళ్ళినా నాకు ఓకే, ఎందుకంటే నేను ఇప్పటివరకు కెప్టెన్ అవ్వలేదు కాబట్టి, నాకు ఛాన్స్ కూడా రాలేదు కాబట్టి. దివ్య ఆల్రెడీ లాస్ట్ వీకే నన్ను తీసేద్దాం అనుకున్నాను, ఈసారి కూడా తీసేస్తావా అని చెప్పేసి రితు మాట్లాడింది. కళ్యాణ్ వచ్చి నేను కెప్టెన్ అయిన తర్వాత ఇంతవరకు కనీసం మళ్ళీ కంటెండర్ కూడా అవ్వలేదు కాబట్టి నేను కంటెండర్ అవుదామా అనేసి అనుకుంటున్నాను అనేసి చెప్పినాడు. దివ్య వచ్చి నాకు కావాల్సింది కెప్టెన్సీ కాదు, ఇమ్యూనిటీ నాకు చాలా ఇంపార్టెంట్ అనింది, బికాస్ షీ నోస్ దట్ షీ డజంట్ హ్యావ్ మచ్ ఆఫ్ ఓటింగ్ అవుట్ సైడ్. దాని తర్వాత దివ్య వచ్చి చెప్తా ఉన్నది, రితుకి ఇవ్వకూడదు మనము, ఎందుకంటే రితు తనకు ఆల్రెడీ లాస్ట్ వీక్ ఛాన్స్ ఇచ్చినా కూడా లేదంటే రితు చెప్పింది, నువ్వు గెలవడానికి చెప్పు, నువ్వు ఏది గెలిచావో దాని గురించి మాట్లాడు, నేను ఏది ఓడిపోయినా దాని గురించి చెప్పొద్దు, నన్ను తొక్కి నువ్వు పైకి రావాలి అనేసి చూసుకోవద్దు, నీకేది కావాలో నువ్వు అది చూస్ చేసుకో అని చెప్పేసి చెప్పింది రితు దివ్యతో, విచ్ ఇస్ అ వెరీ ట్రూ పాయింట్. దివ్య నిజంగానే నాకు ఓటేయండి అనేసి అడగద్దు, నన్ను గెలిపించండి అనేసి అడగదు, వాళ్ళకి లేదు వీళ్ళకి లేదు, పక్కన వాళ్ళు అంటే నిజంగానే పాలిటిక్స్లో లాగా టీడీపీ అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి అన్నీ ప్రామిస్ చేశాడు కానీ ఇవ్వలేదు, బల్లన్నాడు గుళ్ళన్నాడు ఏమీ లేదు అని జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వకూడదు అనేసి బాబు నాయుడు, మా నాయుడు చెప్పినట్టు. దాని తర్వాత మా రెడ్డి వచ్చి జగన్మోహన్ రెడ్డి ఎట్లా మాట్లాడతారబ్బా జగన్మోహన్ రెడ్డి, నేను ఇమిటేట్ చేయలేనే, నాకు గుర్తుంది చంద్రబాబు నాయుడు చిన్నప్పుడు అప్పుడెప్పుడు చూసేదాన్ని కాబట్టి నాకు గుర్తుంది. ఎట్లా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి, మర్చిపోయాను నేను, ఏమి చెప్తున్నానంటే నాకు తెలీదు. మై గాడ్, సుత్తి ఎక్కడా ఇక్కడే. ఓకే, జగన్మోహన్ రెడ్డి వచ్చి నేను ఈ పథకాలు ఇస్తాను అనేసి చెప్పకుండా చంద్రబాబు నాయుడు, మళ్ళీ చంద్రబాబు నాయుడే వస్తుంది. చంద్రబాబు నాయుడు గారే ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి, బట్ చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఇమిటేట్ చేస్తాను బికాస్ నాకు ఆ ఇమిటేషన్ రాదు కాబట్టి. ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి. ఓకే, జగన్మోహన్ రెడ్డి వచ్చి చంద్రబాబు నాయుడు చిత్తూరులో విజయ డైరీ మీట్ చేశారు, అప్పుడు ఎంప్లాయీస్ అందరూ ఏమయ్యారు, వాళ్ళందరూ నేనే చూసుకున్నాను, వాళ్ళు చూసుకోలేదు అని చెప్పేసి మాట్లాడతాడు. అండ్ చిత్తూరులో విజయ డైరీ ఎందుకంటే అప్పుడు మా నాయన పనిచేసేవాళ్ళే, మా నాయన విజయ డైరీలో పనిచేస్తాను, పనిచేసేటప్పుడు చంద్రబాబు నాయుడు మూవ్ చేస్తున్నాడు, అందుకే నాకు అప్పుడు చంద్రబాబు నాయుడు మీద భలే కోపం వచ్చింది. ఎందుకు మూసేస్తున్నారో ఏమో గుర్తులేదు. చిత్తూరులో విజయ డైరీ క్లోజ్. అప్పుడు మా నాయన మేనేజర్, డైరీ మేనేజర్, గవర్నమెంట్ ఎంప్లాయీ. దానివల్ల మా బతికే నాశనం అయిపోయింది, మా జీవితాలంతా రోడ్డు మీద పడ్డాయి. ఆ తర్వాత ఏం జరిగింది నాకు గుర్తులేదు. అంటే అప్పుడు డబ్బులు ఇచ్చేసి సెటిల్ చేసినారు, ఆ డబ్బులు షేర్స్లో పెట్టి మా నాయన పోగొట్టేసినాడు అనుకుంటా. అంటే పోయినాయి షేర్స్లో పెడితే, అప్పటికి అంత ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నేను చిన్న బిడ్డప్పుడు.
సుత్తేదిరా, మ్యాటర్ లేకపోతే సుత్తి వస్తూ ఉంటుంది. ఐఎమ్ సో సారీ. సో ఓకే, దాని తర్వాత ఛాన్స్ ఇచ్చినా గెలవలేదని చెప్పేసి దాని తర్వాత కమాండర్స్లో ఇద్దరిని చూస్ చేసుకోవాలి అనేసి అంటే వీళ్ళు చాలాసేపు వాదించినారు. తనుజ వచ్చి నేను సంజన వచ్చి చెప్పింది నేను తనుజ ఆడతాం, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక గేమ్ ఆడారు అని చెప్పేసి. వాళ్ళు చెప్పిన పాయింట్ కూడా పాయింటే, మేము ఆడింది కమాండర్స్ దానికి, ఇప్పుడు మేము ఆడబోయేది రాజుల దానికి, సో రాజుల దానికి ఆడతాము అనేసి అంటే దివ్యాని ఒకరిని చూస్ చేసుకోమని చెప్తే వాళ్ళిద్దరిలో పవన్ అండ్ నిఖిల్ని చూస్ చేసుకున్నాను అనమాట. దాని తర్వాత నిఖిల్ వచ్చి చాలా బాగా అన్నాడబ్బా, నిజంగా చెప్తున్నా. నట్లు పెరికేసి ఆ డ్రమ్ములు పెట్టి ఆ డ్రమ్ములు వచ్చి బాల్ ఒక్కొక్క బాల్ కొట్టాలి. నిజంగానే సుడి ఉంది, గుడ్డులో సుడి, గుడ్డులో అయితే సుడి ఉంది నిఖిల్కి. అయ్యయ్యో లైవ్ ఏమైంది, అయ్యయ్యో ఒక్క సెకండ్. నిఖిల్కి అయితే సుడుందనమాట. సో నిఖిల్ వచ్చి చాలా, బట్ నిఖిల్ గేమ్ కూడా చాలా బాగా ఆడాడు అండ్ సుడి కూడా అట్లే ఉండింది అనమాట. సో మొత్తం నట్లంతా తీసి డ్రమ్లంతా పెట్టాడు. ఎక్కడ నేను సుడుంది అనేసి చెప్తానంటే, బాల్స్ వేసేటప్పుడు ఒక డ్రమ్ము మీద బాల్ పడి ఆ డ్రమ్ వచ్చి 2-3 డ్రమ్ముల్ని కింద పడేసిన తర్వాత అక్కడ సుడుంది అనేసి అనిపించింది. బట్ హౌస్లో మొత్తం దివ్యాకే సపోర్ట్ చేస్తున్నారు. దివ్య ఫాస్ట్, దివ్య 2 చేతులతో చేయి, అది చేయి, ఇది చేయి అని చెప్పేసి. ఈ గౌరవ్ ఈ రన్స్ తీసే వాళ్ళకి అడ్డం వస్తారు చూసినావా అప్పుడప్పుడు బౌలర్స్, అట్లా రన్స్ తీసే వాళ్ళకి అడ్డం వచ్చేసినట్టు మధ్యలో ఆ పిల్లకి అడ్డం వచ్చేస్తున్నాడు. ఏదో సుత్తి అంతా చేస్తున్నాడు గౌరవ్. సుత్తోడు బా స్వామి, సుత్తి మాలోకం స్వామి, పిండ అట్లే. సో దివ్య లేట్గా పెట్టింది. సో నిఖిల్ వచ్చేసి ఒక బాల్ కొడితే ఆ డ్రమ్ము, ఒక డ్రమ్ము, 2 డ్రమ్ము, ఇంకో డ్రమ్ము, అట్లా 3 డ్రమ్ము, 4 డ్రమ్ములు మొత్తానికి పడిపోయినాయి. 5వ డ్రమ్ముని పడేసినాడు. దాని తర్వాత తనుజ వచ్చి నిఖిల్ ఇది లక్ అని చెప్పేసానంది. బట్ ఆ టైంలో అప్రిషియేట్ చేయకుండా ఇది లక్ అనేసి చెప్పడం నాకైతే కరెక్ట్గా అనిపించలేదు. తనుజ దగ్గినా తప్పు అంటావా అనేసి అంటే నాకు నిజంగా తప్పుగా కనిపిస్తూ ఉంది. తుమ్మినా దగ్గినా కాదు, వెంటనే లక్ నిఖిల్ అనేసి చెప్పే బదులు కంగ్రాచులేట్ చేసి ఏదో కొంచెం మంచిగా చెప్పుంటే బాగుండేది. లక్ అయితే ఉంది, బట్ బాగా ఆడావు అనేసి కూడా చెప్పుండొచ్చేమో. జస్ట్ లక్తో ఏం రాలేదు కదా, ఆడడం కూడా చాలా బాగా ఆడారు. నట్స్ తీయడం కూడా అంత ఈజీ కాదు, బట్ తను ఫాస్ట్గానే తీశారు, బాగానే ఆడాడు. మధ్యాహ్నం టాస్క్ కూడా బాగానే ఆడాడు, ఈ టాస్క్ కూడా బాగానే ఆడాడు. నిఖిల్ బేసికలీ టాస్క్స్ చాలా బాగా ఆడతాడు. సో కొంచెం అప్రిషియేట్ చేస్తుంటే బాగుండేదేమో అని చెప్పేసి నాకు అనిపించింది. దాని తర్వాత అదే గౌరవ్ వచ్చి నిఖిల్తో చెప్తున్నాడు, రాముళ్లాగా ఉండు, రావణాసుడిలాగా ఉండద్దని. నిఖిల్కి తెలియదు నువ్వు చెప్పాలని బాగా అనేసి అనిపిస్తుంది నాకు. చూసినప్పుడు అట్లా అనిపిస్తుంది సుత్తి. అది ఈరోజు రివ్యూ. ఏం లే ఈరోజు రివ్యూలో, ఐఎమ్ సో సారీ గైస్. మిడ్నైట్ టాక్స్ ఈ రోజు నుంచి మీకు మూడు రివ్యూలు వస్తాయి, 3 వీడియోలు వస్తాయి ప్రతిరోజు. నా తమ్నైల్ ఎడిటర్ పాపం రోజు నన్ను లేపుతానే ఉన్నాను, నేనే లేయట్లేదు తెలుసా వీడియోలు చేయడానికి. అక్క వీడియోలు చేయి అని చెప్పేసి లేపుతానే ఉంటాడు, బట్ నేనే లేను. సోద్దన. ఇంకా కరెక్ట్ నెల ఉంది. ఈ నెలలో మనం బాగా సంపాదించుకుంటే ఇప్పుడే సంపాదించుకోవాలి, తర్వాత ఏం సంపాదించుకోవాలని కూడా. యాక్చువల్లీ నేనేం సంపాదించలేదు. లాస్ట్ ఇయర్ బిగ్ బాస్కి వచ్చిన రివ్యూస్కి వచ్చిన రెవెన్యూ కూడా ఈసారి రాలే, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తున్నాను నేను. ఈసారి జీవితంలో కష్టాలు ఎక్కువైపోయినాయి, బాధలు ఎక్కువైపోయినాయి. అందుకని బాధలు, నా బాధలు కాకుండా నా ఫ్రెండ్స్ బాధలు, ఆ బాధలు కాకుండా జీవితంలో బాధలు, అన్ని బాధలన్నీ ఎక్కువైపోయి అంతా పోగేసుకొని ప్రాపర్గా సంపాదించట్లేదు ఈ నెల. ఏం చేస్తాం అట్లా. ఒక్కసారన్నా ఒక 10 లక్షలైనా వస్తుందేమో అనేసి అనుకుంటే ఇల్లెల్లో వర్లెల్లో ఓకే whatever it is. Guys, do you find me cute? If you find me cute, please ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, నా స్నాప్చాట్ లింక్ ఉంటుంది, రెండిట్లో ఫాలో అయిపోండి. అందరు ఫాలో అయిపోండి. అందరు సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో వీడియోతో త్వరగా కలుస్తాం. Tingle little star, I wonder what you are up above the world, so like a diamond in the sky. And so today, my link to the song to this new guitar. Signing off other person. I love you guys. I love you. Bye. Like, comment, like, comment, share. Bye. Boy, Rajinikanth Baba, 110 sold. Tirumba 110 sold.